న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం. పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక 3 ఏళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది. దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరియట్ లో జరగబోతా ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఇప్పుడు వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు, ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి, కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది. రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డీఏ సమావేశం 3 విడతలుగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు 24,276 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు కూడా సిఆర్డీఏ పాలక మండలి ఆమోదించింది. వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు. దాదాపు 24,276 కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అలానే ఈ రోజు కేబినెట్ భేటీలో మరో ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు? సంజయ్, ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడీఎస్ రైస్ దాదాపు 46 లక్షలకు పైగా ఆ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడీఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్లటం వెనక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది. అనేక మంది దీని వెనక హస్తం ఉంది. వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం, మరోవైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం, అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకి, పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడీఎస్ బియ్యం దేశ విదేశాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కేసులు నమోదు చేసింది. దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధించిన
కూడా పాత్ర పైన కూడా సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జయరాజ్ రైట్.